ఉత్తేజ క్రియేషన్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు చాలా ఛానల్స్ వస్తున్నాయి, చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అందులో కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి. కొంతమంది వాళ్ళ నెంబర్ ఇచ్చుకొని మీకు ఇంటర్వ్యూ కావాలంటే మాతో సంప్రదించండి ఫలానా నెంబర్లో అని చెప్పి తనకు తామే అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు కూడా. ఈ ఇంటర్వ్యూ ఏంటంటే, ఇంటర్వ్యూ మూలంగా ఏం జరుగుతుందంటే 10 మందికి తెలియని విషయాలు, వీళ్ళ గురించి కొన్ని విషయాలు మనము మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు గమనించి ఉండకపోవచ్చు. ఇవి 10 మందికి తెలిస్తే మన జీవిత విశేషాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ ఇస్తుంటారు. అయితే ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఛానల్స్ వాళ్ళు కొంతమంది అత్యుత్సాహంగా మనిషిని కూర్చోబెడతారు అక్కడ. నమస్కారం అండి, పలానా వారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు, చాలా సంతోషం. ఏమండి మీరు ఏ సంవత్సరం పుట్టారు? మీరు 1950లో పుట్టారండి. నేను చూశాను, కరెక్ట్, మీరు 1950లో. అప్పుడు మీరు పుట్టినప్పుడు అప్పుడు పెద్ద వాన కూడా వచ్చింది అని నేను చూశాను. ఆ తర్వాత మీరు ఏం చదువుకున్నారు? మీరు BA ఎకనామిక్స్ చదువుకున్నారండి, తెలుసు. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు మీ కాలేజీలోనే చదివాడు, వాడు చెప్పాడు. ఆ తర్వాత ఏది వీళ్ళని మాట్లాడి వారు మొత్తం వాళ్ళే మాట్లాడేసి చాలా బాగా చెప్పారండి, మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, ధన్యవాదాలు. ఇదొక రకంగా ఉంటే ఇంకొక రకం ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనిషి పరోక్షంగా ఇంటర్వ్యూ చేస్తుంటారు. మనిషి ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు మనిషిని అసలు కనపడినివ్వరు, వినపడినివ్వరు. ఫోటో మాత్రం ఉంటుంది, అప్పుడప్పుడు మధ్యలో చూపిస్తూ మొత్తం యాంకరే కనిపిస్తాడు, జుట్టు ముందుకు వేసుకొని దయ్యాలాగా జుట్టు విరపోసుకొని ఇంత లిప్స్టిక్ వేసుకొని. సరే, ఎప్పుడైనా పలానా వాళ్ళతో ఇంటర్వ్యూ కదా అని వాళ్ళ ఫోటో అప్పుడప్పుడు మధ్యలో చూపిస్తూ ఉంటారు. అదే ఈ మనిషి లేకుండా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని అంటే, వాళ్ళ గురించి సమస్తం మాకు తెలుసు. ఎవరికీ తెలియని ఫలానా ఎక్కువగా ఇది ఎక్కడ అవుతుందంటే సినిమా నటీనటుల గురించి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు జనాలు. దాని గురించి కానీ మనం పెట్టామంటే ప్రోగ్రామ్, దానికి బోల్డెన్ వ్యూస్ వస్తాయి అన్న ఉద్దేశంతో సినిమా నటీనటుల్ని, ఆ సినిమా నటీనటులను కూడా ఎవరిని ఎన్నుకుంటారు? కీర్తిశేషులను ఎన్నుకుంటారు. ఎప్పుడో 1950 ముందుకు పోయిన వాళ్ళని ఎన్నుకుంటారు. ఎన్నుకొని ఫలానా వాళ్ళతో మీ ఎవరికీ తెలియని ఫలానా నటి లేక ఫలానా నటుడి జీవిత విశేషాలు ఎవరికి తెలియనప్పుడు వీళ్ళకెట్ట తెలిసింది? ఎవరికి తెలియకూడదనే కదా వాళ్ళంత రహస్యం మెయింటైన్ చేసినప్పుడు వీళ్ళకెట్ట తెలిసింది? వాళ్ళంత క్లోజా వాళ్లకు. ఏ రోజు వాళ్ళకు ముందు బిచ్చగడైనా 4 సార్లు వాళ్ళ వాటి ముందు నుంచి తిరుగుంటాడేమో, కానీ వీళ్ళు ఏ రోజు వాళ్ళ వీధికి కూడా వెళ్ళారు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ గురించి ప్రతి అక్షరం తెలిసినట్టు చెప్తూ ఉంటారు. ఒక నటుడు వాడు పెద్ద పుల్ని చేతులతో ఇలా చంపి తినేవాడండి. ఒక పెద్ద పుల్ని చంపకపోతే వాడికి ఆహారం అంటే అబ్బా అలాగా ఆ నటుడు అంత క్లోజ్. ఇంకొక నటిమణి ఆవిడ 4 పెళ్ళిళ్ళు చేసుకుందండి. ఏ భర్తతో కూడా ఆమెకు సుఖం లేదు. నాతో చెప్పుకుని ఏడవడానికి వీళ్ళు తప్ప దొరకలేదు ఇంకెవరు. ఆవిడ ఏడ్చేదైతే ఈ మొగుడు బాధ పెడితే 2వ మొగుడికి చెప్పుకుంటుంది, వాడు బాధ పెడితే 3వ మొగుడికి, 4వ మొగుడికి చెప్పుకుంటుంది. అందరూ బాధ పెట్టారనుకో, ఏదో ఒక ఫ్రెండ్ లేకపోతే పని మనిషి ఎవరికో ఒకరికి చెప్పుకుంటుంది. అంతేగాని వీడెక్కడ ఈ కోనికిస్కాని పిలిచి వాడి దగ్గర చెప్పి ఏడుస్తుందా? వ్యక్తిగత విషయాలలో ఆసక్తి చూపించడమే కాదు, వాళ్ళు 10 మందికి తెలియాలి. వీళ్ళు ఇంత క్లోజ్ వాళ్ళకి అని అనిపించుకోవాలి. 10 మందికి ఈ విషయాలు చెప్పాలి. ఎందుకండి ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళు? మీకు లేవా వ్యక్తిగత విషయాలు? ఈ ఇంటర్వ్యూ చేసేవాడికి లేదా? ఈ పరిచయం చేసేవాడికి లేవా వ్యక్తిగత విషయాలు? కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదంటే అబ్బా అంత చెప్పకూడదు లైఫ్ స్టైల్ ఉందా నీకు? చెప్పకూడదు లైఫ్ స్టైల్ చెప్పదలుచుకోలేదు, నేను అంతే చెప్పదలుచుకోలేదు. నన్ను ఎందుకు బలవంతం చేస్తారు మీరు? ఎవరిని బలవంతం చేయవద్దు. అందుకే ఇప్పటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఇట్లాంటివి జరుగుతాయని పాత వాళ్ళని తీసుకుంటారు. పాత వాళ్ళని తీసుకొని ఎవరికీ తెలియదు వాళ్ళ జీవిత రహస్యం ఉన్నప్పుడు ఎవరికి తెలియదని తెలుస్తుంది. రహస్యం 10 మందికి ఎట్లా తెలుస్తుంది? అతి రహస్యం బట్ట వేళ ఆలు కొడితే మొగుడే ఇచ్చాడు అన్నట్టు అది కాదు కదా. సినీ విశ్లేషకుడు ప్రతి సినిమా వాళ్ళు ఈయనే పిలుస్తారు. ఎక్కడి నుంచి? నాగయ్య గారు హీరో వేస్తున్నప్పటి నుంచి, ఆయన సమకాలికుల నుంచి, నాగేశ్వరరావు హీరో వేస్తున్నప్పుడు సమకాలికుడు, నాగార్జున హీరో వేస్తున్నప్పుడు సమకాలికుడు, నాగ చైతన్య హీరో వేస్తున్నప్పుడు ఆ కొడుకు వాళ్ళ మనవడు అందరూ హీరోలు వేస్తున్నప్పుడు సమకాలికులు అందరూ ఈయనకు తెలిసి ఉంటారు. అంటే ఈయనేంటి వశిష్ఠ మహర్షిలాగా, మార్కండేయులాగా, నారదుడిలాగా చిరంజీవి ఎంతకాలమైనా బతికి వాళ్ళ పర్సనల్ విషయాలు ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటాడు, వాళ్ళ విషయాలు గమనిస్తుంటాడు. పైగా అదృశ్యం వల్ల
ఎవరు కూడా ఇంట్లోకి కొత్త వాళ్ళని అలవ్ చేయరు, వాళ్ళ ముందు బాధపడరు. ఎక్కడ బాధపడుతూ ఉంటే ఈయన అదృశ్యములని వాళ్ళ రహస్యాలన్నీ సేకరించి మన పూర్వజన్మ స్కృతం కొద్దీ మనకు తెలియజేస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాడు. పలానావాడు 24 గంటలు తాగిపడి ఉండేవాడు, పలానావిడికి భర్తతో గొడవ, పలానావిడ పిల్లలు కొట్టారు. ఎందుకు ఈ విషయాలు ఎందుకు? అది కూడా మిగతా జీవుల గురించి, కీర్తిశేషుల గురించి ఎందుకు ఈ విషయాలు? ఎవరికైనా ఏ విధమైనటువంటి ప్రబోధాత్మకమా, ఒక గైడెన్స్, ఒక మార్గదర్శకమా ఏమీ లేదు. వీళ్ళు ఎవరికీ తెలియని విషయాలు మాకే తెలిసి అంత మహానుభావులు వీళ్ళు కాదు కదా. ఈ రకంగా వ్యూస్ కోసమని వీళ్ళు 10 మందిలో ప్రచారం చేసుకోవాలని, వీళ్ళే గొప్పవాళ్ళని, వీళ్ళ మహామహులని వాళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చుకుని ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, వాటిని సేకరించి దానికి ఇంత మసాలా కలిపి ఇతరులకు చెప్పడం కానీ చాలా దుర్బుద్ధి. చాలా ఎట్లా ఉంటుంది అంటే, ఒక రాజు దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. వాడేం చేశాడంటే, ఈ రాజుకి మంత్రికి ఘర్షణ వచ్చిన తర్వాత ఈ మంత్రి ఏం చేశాడు, పారిపోయి పొరుగు రాజ్యం చేరాడు. పొరుగు రాజ్యం చేరి అలానా మహారాజుతో నాకు ఘర్షణ వచ్చింది కాబట్టి వాడి గురించి ఆ కోటలో ఎక్కడెక్కడ రహస్య మార్గాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ కోశాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ సైన్యాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి ఉందో అన్నీ నాకు తెలుసు, ఆ రహస్యాలని మీకు చెప్తాను అని చెప్పి పక్క రాజును ప్రేరేపించి, అయితే మీరు నన్ను ప్రధానమంత్రిని చేయాలి. నన్ను ప్రధానమంత్రిని చేయలే, నన్ను బాగా ఉపయోగించుకున్నాడు, నా తెలివితేటలనే ఉపయోగించుకున్నాడు, కానీ నన్ను ప్రధానమంత్రిని చేయలేదు. మీరు నన్ను ప్రధానమంత్రిని చేస్తానంటే మీ రాజ్యానికి నేను సరే అని చెప్పి అన్ని సేకరించుకొని ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని వీడిని చంపేశాను. ఏమయ్యా అంటే, అంతకాలం నీకు తిండి పెట్టిన ఆ రాజు విషయాలు సేకరించుకొచ్చి నాకు చెప్పావు, రేపు పొద్దున ఈ రాజ్యం విషయాన్ని కూడా ఇంకొక చోట చెప్పి ఇంకొక గొప్ప పదవి ఆశించు అని ఏంటి నమ్మకం? కాబట్టి నీకు తగినటువంటి బహుమానం ఇదే, ఇంతకన్నా వేరే లేదు అని. కాబట్టి ఎవరైనా వ్యక్తిగత విషయాలు ఎక్కువ క్యూరియాసిటీ చూపిస్తే చాలా తప్పది, చాలా చాలా తప్పు. కొంతమంది వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగాలంటే కొన్ని విషయాలు మర్చిపోవడానికి ట్రై చేస్తుంటారు. అటువంటి వాటిని వాళ్ళు గెలకడం కాక, వాళ్ళకి గెట్టి చేయడం కాక 10 మంది చేత వెక్కిరింపజేయడం ఎందుకు అంత అవసరం? వీళ్ళల్లో ఏం లోపాలే? గురువింద గింజలు కాదా వీళ్ళ వెనకాల నలుపు వీళ్ళకి తెలియదు, వీపునున్న నలుపు. అంత ఆసక్తి దేనికి ఇతరుల వ్యక్తిగత విషయాలలో? అది కీర్తిశేషుల గురించి చెప్పడం జరిగింది. సావిత్రి గారు ఇలా, వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, అలా నటుడు ఇలా, అలా. సావిత్రి గారి జీవితం ఎంత విషాదభరితంగా ఉందో ఇట్స్ అన్ ఓపెన్ బుక్. ఎందుకంటే ఆవిడ మహానటి అనే పేరుతో ఆవిడ జీవిత చరిత్ర వచ్చింది చిత్రంగా. కాబట్టి నథింగ్ కెన్ బి హిడెన్. ఆవిడ జీవితంలో దాచాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ వీళ్ళు ఎవరికీ తెలియని విషయాలు మేము చెప్తున్నామని కోరంతలు కొండంతలు చేసి అపూర్తి కల్పనలు కల్పించి వీళ్ళ ఇమేజ్ పెంచుకుంటున్నామని మీరు అనుకుంటారు. కానీ వీడు ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసమైనటువంటి మర్యాద కూడా ఇవ్వడం లేదు అని అనుకుంటారన్న విషయం వాళ్ళకి తెలియడం లేదా? కాబట్టి ఇంకొకటి ఏంటనంటే, చాడీలు చెప్పే వాళ్ళకి శిక్ష ఏంటంటే వినేవాళ్ళ చెవులు కోసేయమని ఒక సామెత ఉంది. ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి వాడు అవన్నీ చెప్తాడు. ఎంటర్టైన్ చేయొద్దు. ఎంటర్టైన్ చేయలేదు అని అంటే మనం చూసాం లేదు ఎట్లా తెలుస్తుంది? కామెంట్స్ పెట్టొద్దు. అబ్బో అద్భుతమైన విషయాలు తెలియజేశారండి మీకు, నిజంగా ఇటువంటి జరిగిందా అరేరే అని కామెంట్స్ పెట్టకూడదు. కామెంట్స్ పెట్టారంటే వాడికి మనం పాస్ మార్కులు వేస్తున్నట్టు. నీది ఒక బతికైనా అందరితో ఇంటర్వ్యూ చేసి ఎందుకురా నీ బతుకు అని ఇట్లాంటివి కానీ పెట్టారనుకోండి, అప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టి వాడిని డౌన్ చేస్తే దురభిప్రాయాలకి, దురూహలకి, దుష్కార్యాలకి, దుష్కృత్యాలకి అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. మనమే అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. వాడు అటువంటి వాటిని బుద్ధిగా తయారు చేసుకునేటువంటి పరిస్థితి. ఇంతకు ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి పని మీద కన్నా ఆసక్తి ధన సంపాదన మీద. ఎవరికైనా ఇప్పుడు చూడండి, రోడ్డు పక్కన నేను పోతూ ఉన్నా, నా చెప్పు వెళ్ళిపోయింది. చెప్పు కుట్టడానికి ఒకటి కనిపిస్తాడు రోడ్డు పక్కన. ఏమైనా సమాజ సేవ చేస్తున్నాడా? లేదు కదా. ఆ చెప్పు కుడితే ఏదో కొంత డబ్బులు వస్తాయి కాబట్టి అది కుట్టారు, ప్రతిఫలం ఉంటుంది. అలాగే ఇంకొక చోట ఇంకొకటి కూరగాయల బండి వాడి కూడా ప్రతిఫలం ఆశించి 4 డబ్బులు వస్తాయి, ఇంట్లో పిల్లల్ని పోషించుకోవచ్చు. ఏ వృత్తి చేసేవాడైనా, ఏ ఉద్యోగం చేసేవాడైనా ప్రతిఫలాపేక్షతోనే చేస్తాడు. వీళ్ళు కూడా అంతే, ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యరు కదా. ఇంత ప్రతిఫలం ఆశించడానికి ఇదేనా? ఇంక మార్గాలు లేవా? ఒకళ్ళ సమాధి మీద నాట్యం చేసి వీళ్ళు గొప్పవాళ్ళకి చలమణి కావాలని కాదు కదా. పీనుగ మీద పేలాలు ఎగరుకోవడం అంటారే అట్లా విగత జీవుల్ని బయటికి తీసి కీర్తిశేషుల్ని వాళ్ళ జీవిత విశేషాలు చెప్తున్నామని
వాళ్ళకి ఆత్మశాంతి ఏ లోకంలోనూ లేకుండా చేసి వాళ్ళ మీద ఆధారపడి కొంచెమైనా ప్రేమ పెంచుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అబ్బా అనిపించి ఈ రకంగా చేయకూడదు. మీ ఇమేజీలు పెంచుకోవడం కాదు కావాల్సింది. అవతల ప్రతి మనిషికి ఒక సున్నితమైనటువంటి జీవితం ఉంటుంది. ఆ జీవితాన్ని ఆదరించాలి, గౌరవించాలి. చేతనైతే వాళ్ళకు ఒక సహాయం చేయండి. సహాయం చేయగలిగితే సలహా ఇవ్వండి. సలహా ఇవ్వకపోతే ఏదైనటువంటి ఒక ఏదో సహృదయంతో ఒక సింపతి, సానుభూతి చూపించండి. అంతేగాని వాళ్ళ దగ్గర విషయాలు సేకరించి 10 మందికి డమ్మకేసి కొంత మసాలా కలిపి ఇట్లటా అట్లటా ఎట్లయితే వీళ్ళకి ఎందుకండి, ఎట్లయితే వీళ్ళకి ఎందుకు? ఎవరి వ్యక్తిగత విషయాలు ఎవరు కల్పించుకోవచ్చు. ప్రపంచంలో ప్రతి మనిషికి 2 జీవితాలు ఉంటాయి. ఇంట్లో లుంగి కట్టు కూర్చుంటారు, ఇంట్లో మ్యాక్స్ వేసుకుంటారు. అలాగే అని చెప్పి రోడ్డు మీద మ్యాక్స్ వేసుకొని లుంగి కట్టుకుని వెళ్ళారు కదా, అది పబ్లిక్ లైఫ్, ఇది ప్రైవేట్ లైఫ్. ప్రైవేట్ లైఫే, పబ్లిక్ లైఫ్. పబ్లిక్లోకి వచ్చిన వరకే వాళ్ళు ఎవరో మీకు ఏదైనా వాళ్ళ మూలంగా అపకారం జరిగింది అనుకోండి, ప్రతిఘటించండి. వాళ్ళ మూలంగా నాకు అపకారం జరిగింది ఈ రకంగా అని. వాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసి వాళ్ళకి ఏం అపకారం చేశారని వాళ్ళ వ్యక్తిగత విషయాలు మీరు బయటికి తీయడం